అదుపు తప్పడం వల్లనే బస్సు రైట్ సైడ్ లాగేసింది. ఎదురుగా ఇంకా ఎవరు రాలేదు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పింది అనుకోవచ్చు. ఒకసారి మళ్ళీ మనం మాట్లాడదాం, ఎందుకంటే తను డ్రైవింగ్ ఫీల్డ్లోనే ఉంటాడు కాబట్టి ప్రమాదానికి గల కారణాలు ఏందనేది కూడా తనతో కూడా ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఇప్పుడు మనం ఇక్కడ ఉంటున్నాం కదా, ఈ ప్రాంతం అంతా దాదాపు అక్కడి నుండి ఎత్తేసుకుంటూ వస్తుంది. దాదాపు అన్ని గుంతలు ఉన్నాయి. ఆ గుంతల నుండి ఇక్కడ రాగానే చాలా ఎక్కువగా ఉంది గుంత. ఇప్పుడు ఏం చేసిండంటే ఆ డ్రైవరు అటు ఈ మధ్యలో పట్టిండు. ఆ గుంతలు అక్కడ ఆ గుంతలు ఎత్తేలే, ఈ గుంతలు పట్టిండు. ఇక్కడ ప్రజెంట్ వీడికి రాగానే ఒక ఆటో అడ్డం ఉన్నట్టున్నది. స్టేట్ వచ్చేసిండు. ఇంట్లోకి రాగానే రైట్ సైడ్ టైర్ ఇలా పడ్డది. కంట్రోల్ తప్పింది బండి. ఆల్రెడీ ఓవర్ స్పీడ్లో ఉన్నాడు. కంట్రోల్ తప్పింది, కదా లాక్కోపోయింది. అందులోనే ఇట్లా స్ట్రేట్ కదా లాక్కోపోయింది. అది స్టీరింగ్ పట్టుకోలేదు, ఏం పట్టుకోలేదు. బాగానే ఉంది, కానీ టచ్ చేస్తే కొంచెం బస్సు ఇటు అటు, కానీ మరి ఓవర్ టచ్ అయితే బస్సు పడుతుంది. ఇంకా ప్రమాదం జరిగింది. అయితే ఒక్క ప్రాణంతోనే పోయింది. పాపం డ్రైవరు ఆయన కంట్రోల్ చేస్తే కంట్రోల్ అవ్వు, కానీ ఓవర్ స్పీడ్ ఇది. ఈ రూట్లో ఈ బొందలు ఉన్నాయి, వర్షాలు పడి ఇప్పుడు ఎక్కడ చూడు బొందలే ఉంటాయి. ఒకసారి మనం చూద్దాం ఆ వెహికల్ వెళ్ళే వెహికల్ స్థితిగతులు చూడొచ్చు. మనం ఇక్కడ పక్కన వెళ్తున్నటువంటి ప్రాంతాన్ని చూస్తుంటే ఇక్కడ బస్సులు స్లోగా, ఆటోలు కూడా ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి. మామూలుగా వెళ్తున్నప్పుడే ఇట్లా బస్సు అంటే వెహికల్ మొత్తం మూమెంట్ ఇట్లా ఇస్తుంది. ఇప్పుడు చూడొచ్చు మన వెహికల్ ఇక్కడ మామూలుగా వెళ్తున్నటువంటి స్పీడ్ ఇది, కానీ ఓవర్ స్పీడ్గా రావడం. దాదాపు తను చెప్తున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తుంటే 130 పైగా రాత్రి 8:30 ఆ ప్రాంతంలో కూడా 130 స్పీడ్తో వచ్చి ఇక్కడ లోపలికి వెళ్ళి గుద్దినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ వెహికల్ అన్ని పెద్ద పెద్ద వాహనాలు. నేషనల్ హైవే 563 అనేది ఖమ్మంకు వరంగల్కి ఒక ప్రధాన రహదారి ఇది. ఇప్పుడు దాదాపు ఇప్పటి వరకు ఎన్నో యాక్సిడెంట్లు ఈ నేషనల్ హైవే 563లోనే ఎక్కువగా జరిగినాయి. ఒక్కసారి మనం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని అయితే పరిశీలిద్దాం. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఎప్పుడైనా ప్రమాదాలు జరిగాయి, ఇక్కడ వాళ్ళ ఇంటి ముందే ఉన్నది కాబట్టి పాపం వాళ్ళే అక్కడ ఆ కర్రలు నాటారు. బ్రదర్, ఇప్పుడు నేను ప్రమాదం గురించి మీకు తెలిసిన సంఘటన ఏంది విషయాలు? వల్లనే ప్రమాదం జరిగింది. గుంటల వల్ల రోజుకు 1-2 ప్రమాదాలు తప్పుతూనే ఉన్నాయి. 1 వీక్ బ్యాక్ కారు లారీ కూడా తగిలింది, కానీ మైనర్ యాక్సిడెంట్ అయింది, మేజర్గా ఏం కాలేదు. ఆ గుంటల వల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే మీరు ఇప్పుడు అధికారులు ఎవరు ఇది మీద స్పందిస్తలేరా? ఆ పొక్కలు పడిపోతారు అంతే, అంతకు మిగిలి ఏం చేయట్లేరు. మళ్ళీ వర్షాలు వస్తే మళ్ళీ ఇదే పరిస్థితి. అంతు డైలీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ఆ గుంటల వల్ల. అయినప్పటికీ ఎవరు ఇంకా ఇంతవరకు కూడా స్పందించలేదు. ఎవరు రాలేదు, ఎవరు పట్టించుకోవట్లేరు. ప్రస్తుతానికి అయితే ఇక్కడ వీళ్ళ ఇంటి ముందే సీసీటీవీ ఫుటేజ్ కూడా ప్రయత్నం చేశారు, కానీ అది కిందికే ఉండడం వల్ల విజువల్స్ సరిగా రాలేకపోయింది. ఒకసారి స్థానికంగా కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమైందన్నా? రోడ్డు తవ్వారు కదా, ఆ రోడ్డు పై పెచ్చులు తీసి ఇలా పోసారు. ఆ రోజే నేను వచ్చి అడుగుదాం అనుకున్నా, వాళ్ళకి R&B వాళ్ళ సిస్టమ్ అనుకున్నా. ఆడ పెచ్చలు ఉన్నాయి కదా, ఆ ట్రాక్టర్ వచ్చే కాడ అక్కడ మొత్తం రోడ్ అంతా తవ్వి తీసుకొచ్చి ఇక్కడ పోసారు. పోతే అది ఒక 2 రోజులు కూడా లేదు. ఇక్కడ ఆడ ఉన్నటువంటి రోడ్డు అది కనుక అటువంటి ప్రొటెక్షన్ పెట్టుంటే రాత్రి ప్రమాదం తప్పేది. అది నేనే పెట్టాను. అది మార్నింగ్ లేచి పెట్టాను. ఇక్కడ రోజు ఇట్లాంటి పరిస్థితులే ఉంటాయి బ్రదర్. ఇక్కడ రోజు మొత్తం ఇట్నే వస్తుంటాయి వెహికల్స్ అంతా. మొత్తం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మన మాటేడు దగ్గర అయింది, అంతకుముందు అక్కడ ఈ రోడ్డు చేయబట్టే మెయిన్. రోడ్డు మంచిగా ఉంటే ఫ్రీగా ఉంటుంది, ఏదైనా బాగుంటుంది. వాళ్ళు అసలు పట్టించుకుంటలేరు. పోయినసారి ఏదో నామమాత్రం చేశారు, మొన్ననైతే ఇక్కడే పోసారు. రోడ్డు మీద పోసారా? రోడ్డు మీద పోసారు. నేను కల్లారా చూసా. అంటే మరి ఎందుకు వీళ్ళకి ఇంత కమిట్మెంట్ ఎందుకు లేకపోతుంది? ఎందుకంటే మెయిన్ రోడ్ కదా, ఇది నేషనల్ హైవే కదా. లేనట్టున్నారు అంతేగా. అడిగే వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు లేనప్పుడు అంతే ఉంటుంది వాళ్ళది. రెగ్యులర్ యాక్సిడెంట్ ఇట్లా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. 3 రోజులకు ఒకసారి జరుగుతుంది. ఏదో ఒకటి. ఇంకో మొన్న 2 వీలర్ నుంచి భార్యాభర్తలు ఇద్దరు పోతుంటే ఆమె ఎగిరి ఆడపడిపోయింది. ఆ గుంటల టైర్ పడి ఆమె ఎగిరి, నేను చూస్తుండగా పడిపోయింది ఆమె. ఒకసారి చిన్న పిల్లోడు పడిపోయిండు. ఆటో నుంచి పోతుంటే ఎగిరి కింద పడ్డాడు పిల్లోడు. అంటే మనకి రోడ్డు మామూలుగా ఉందని చెప్పి మామూలు స్పీడ్ వెళ్తూ ఉంటారు, తెలియక వెనక ఉన్న వాళ్ళు పట్టుకోకుంటే ఇదే ప్రమాదం. అంతే. ఇప్పుడు రాత్రి బస్సు కూడా ఆయన గుంట గమనించుంటే బతికి సేఫ్ అయిపోయేది. అదన్నా. ఇప్పుడు మొత్తానికి అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు కేవలం ఈ గుంటనే ప్రమాదం. ఎందుకంటే ఇప్పటికి కూడా కొద్ది నెలల నుండి కూడా ఈ సమస్య ఇట్లనే ఉంటుంది. ఈ రోడ్డు మీద వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ వచ్చేటువంటి వెహికల్ అక్కడ కూడా కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది. అక్కడి నుండి ఇక్కడికి రాగానే ఆ గుంతలతోటి తప్పించుకునేటువంటి లోపే ఇక్కడికి వచ్చేసరికి మరొక పెద్ద గుంత ఉంది. ఈ పెద్ద గుంతలోనే పడ్డ తర్వాత మాత్రమే ఇక్కడ పూర్తిగా చేయవచ్చు. మన డ్రైవర్ ఇక్కడ మనం ఈ సిచ్యువేషన్ చూస్తున్నాం. ఒక్కసారి ఈ అచ్చులు కూడా చూస్తుంటే ఏంటంటే సడన్గా తను కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు, కానీ ఈ గుంతలలో ఉండడంతో బస్సు ఒక్కసారి ఎగిరింది. అది ఎగిరిన తర్వాత మనం అక్కడ ఉన్నటువంటి ఆ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజ్లో కూడా కొద్దిగా పాక్షికంగా కనిపిస్తుంది.
మనకు ఇక్కడ ఎగిరిన తర్వాత ఇది వెనక రెండు టైర్లు అంటే ఆ ముందున్నటువంటి ప్రాంతంలో కొంత కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. వెనక టైర్లు అచ్చులు కూడా ఒకసారి బ్రేక్ కొట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ గుంతలోకి ఒక్కసారి బస్సు ఎగరడంతో అదుపు తప్పి రైట్ సైడ్ వెళ్ళినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. ఎక్స్పర్ట్ డ్రైవర్లు కూడా చెప్తున్నారు. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ఇక్కడి నుండి ఆ బస్సు కంట్రోల్ అవ్వకుండా కూడా వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. కానీ కంట్రోల్ తప్పడంతో లోపలికి వెళ్ళారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఇవి గణేష్ మండపాలు కూడా ఉన్నాయి. ఈ గణేష్ మండపాలకు సంబంధించి అంటే నిన్న మొన్న కనుక ఈ ప్రమాదం కనుక జరిగితే మాత్రం రోజుకు 200-300 మంది కూడా ఈ గణేష్ వినాయకుడిని తీసుకెళ్ళడానికి కూడా చాలా మంది వచ్చారని చెప్పి అంటున్నారు. ఇది ఈరోజు ప్రమాదం జరిగింది కాబట్టి పెద్ద ప్రమాదం అని చెప్పి అంటున్నారు. ఒకవేళ చాలా మంది కనుక వస్తున్నప్పుడు ఈ బస్సు ఇట్లా వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతం అంతా గణేష్ మండపాల కోసం ఏర్పాటు చేసినటువంటి అంటే గణేష్ ఐడల్స్ అక్కడ సేల్ చేస్తున్నటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ నుండి వాళ్ళు కూడా సాయంత్రం పూట ఆడుకుంటారు. కానీ ఆ భోజనమైన సమయంలో అందరూ లోపలికి వెళ్ళడం వల్ల కొంత ప్రమాదం తప్పినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ బస్సు మాత్రం నేరుగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతానికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఈ బస్సు అచ్చులు కూడా మనం చూడొచ్చు. ఆ లోపలికి అక్కడి నుండి వస్తున్నటువంటి ప్రాంతం ఇదంతా దాదాపు ఈ అచ్చులు కూడా బస్సు ఇట్లా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ లోపలికైతే కనిపిస్తుంది. ఇక్కడ స్థానికులు కూడా కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు దీని మీద కూడా అధికారుల దృష్టికి వచ్చింది. కానీ ఒక నిర్లక్ష్యం అనేది ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఆ నిర్లక్ష్యం విలువ ఎంత దారుణంగా ఉందంటే ఆ నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణమే కాదు ఒక ఆస్తి నష్టం జరుగుతుంది. ఇంకా కొద్దిగా అయితే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయేటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటి వరకు ఇంట్లో భోజనం చేస్తున్నటువంటి వాళ్ళు భయంగా ఒక్కసారి ఏం జరుగుతుందని చెప్పి బయటకు వచ్చేసరికి వాళ్ళంతా ఇక్కడ వాళ్ళ ఇంట్లోకే బస్సు చొచ్చుకెళ్ళడానికి కూడా చాలా దారుణంగా ఇక్కడ వీళ్ళు గమనిస్తున్నారు. పూర్తి స్థాయిలో బస్సు అంతా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి రోడ్లకి వచ్చి అంటే కూరుకుపోయినటువంటి పరిస్థితి. టైర్లు కూడా లోపలికి వెళ్ళిపోవడంతో కూడా వీళ్ళు భయాందోళన వ్యక్తం చేశారు. అమ్మ ఏం జరిగిందమ్మా మీకు సాయంత్రం పూట అంటే ఏ టైం జరిగింది ఈ సంఘటన? సార్ 8:30 అయింది. మేము పూజకు పోయినాం. పూజ చేసుకొని వచ్చి ఇంట్లోకి వస్తూనే ఉన్నాం. అన్నం పెట్టుకొని తింటూనే ఉన్నాం. అది బస్సు గుంత వాళ్ళు ఇటు తిరిగిందాం. రానే వచ్చింది. మా అబ్బాయి బండి వేసుకుని వచ్చేసరికి ఆ బస్సును చూసి ఉరికొచ్చి వెళ్ళండి అంటే మేము ఎటు మాకు తొత్తలేదు. లవరా మొత్తం కూడా బయటకు వెళ్తానే ఉన్నాం. మా ఇల్లంతా మొత్తం కూలిపోయింది సార్. మాకు న్యాయం జరగాలి. మేము పేదలం సార్. 20 ఏళ్ళు దాటింది ఉండబట్టి మేము. మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు మా టైంలో? మా 2 కొడుకులు, మా కోడలు, 2 పిల్లలు. చిన్న పిల్ల ఆ రూమ్లో పడుకుంది అట్టనే ఉంది. ఇవన్నీ కూలినాకనే పోయి తెచ్చుకున్నాం పిల్లని. ఇక అందరం మేము పిల్లలు తెచ్చుకొని బయటకు వచ్చినాం. అప్పుడు ఇక మాకు న్యాయం జరగాలి సార్. మేము చాలా రోజులేదు మేము పేదల్లో ఘోషించిన ఇంట్లో కట్టుకుని ఉంటున్నాం సార్. 20 ఏళ్ళు దాటింది. రోడ్ అంతా అట్లా ఉంది కదమ్మా. ఇప్పుడు మీకు ఇదివరకు కూడా ఇట్లా సంఘటనలు జరిగినాయి? ఎక్కడ జరిగినాయి. ఇదివరకు కూడా అయితే గుద్దుకుంది. 2 లారీలు కూడా గుద్దుకున్నాయి. 2 మనుషులు చచ్చిపోయారు. ఒక బొగ్గు లారీ ఇదివరకు చనిపోయారు. చనిపోయారు. చాలా మంది చనిపోయారు. 2 లారీలు కూడా ఆడ గుద్దుకున్నాయి. ఆ గుంతకాడ చాలా గుద్దుకున్నాయి. అక్కడ కూడా కారు గుద్దుకుని ఒక ఆయన చచ్చిపోయింది. చాలా జరుగుతూనే ఉన్నాయి ఇదే ప్లేస్ లో. మళ్ళీ నిన్న ఇప్పుడు మాది ఇటు జరిగింది సార్. ఇక్కడ ఇల్లు ఉండడం ఎప్పుడైనా ప్రమాదమే అంటే ఈ రోడ్లు సరిగా లేకపోవడం వల్ల అదుపు తప్పి డైరెక్ట్ ఇళ్ళకే వస్తున్నాయి. ఓకే ఇళ్ళకి వస్తున్నాయి. రోడ్డు మీద పోవాలన్నా కూడా భయం అవుతుంది సార్. బాగా మీకు న్యాయం చేయాలి. మేము పేదవాళ్ళం సార్. మాకు ఏమేమి నష్టపోయిందమ్మా మీకు? ఇక్కడ ఏం షాప్ ఇది? ఏం షాప్ అమ్మ ఇది? షాపు చాయ్ సిగరెట్లు అవి పెట్టుకొని సార్ అమ్ముకుంటాం సార్ మేము. అది ఇల్లు ఇప్పుడు 4 రూమ్ల ఇల్లు మాకు ఖరాబ్ అయింది సార్. మొత్తం లోపల ఆ ఇల్లు కూడా ఏం పనికిరాదు. ఇప్పుడు మొత్తం లూజ్ అయిపోయినాయి. మొత్తం కుదరడం వల్ల ఉత్త గోడలే మాకు. లోపల కూడా చూద్దురండి సార్. మట్టి పడదంతా. ఇప్పుడు మాకు న్యాయం జరగాలి. మేము ఎట్లా ఉండాలి? వానొస్తే ఇప్పుడు వండుకునే పరిస్థితి లేదు మాకు. ఇప్పుడు మాకు న్యాయం జరగాలి సార్. ఇక్కడ స్థానికులు మాత్రం ఇక్కడ పరిస్థితి తీవ్రత ఎందుకంటే ఒక నిర్లక్ష్యం అనేది ఎన్నో ప్రమాదాలకు గురైంది. ఇప్పటికీ 1 కాదు 2 కాదు 3 కాదు వారానికి 2-3 సార్లు ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ భార్యాభర్తలు బండి మీద వెళ్తున్నప్పుడు అది ఒక్కసారి కుదుపుకు లోనవ్వడంతో కూడా లేడీ మాత్రం ఎగిరి కింద పడ్డ సందర్భాలు, మధ్యలో ఉన్నటువంటి చిన్నపిల్లలు కూడా ఎగిరి కింద పడ్డారని చెప్పి అంటున్నారు. ఇట్లాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి పక్కన రోడ్డు దవ్వి మళ్ళీ గుంతను పూడ్చే ప్రయత్నం చేశారు. మళ్ళీ వర్షాన్ని కూడా మట్టి కొట్టుకొని పోయింది. ఇట్లాంటి సందర్భాలు అంటే ఎంత నిర్లక్ష్యం, ఎంత నిర్లిప్తత, ఎంత ఉదాసీనత అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. బ్రదర్ ఇప్పుడు మీరు ఆ సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం ఇక్కడ రోడ్డు ప్రమాదాలకు పక్కా కారణాలుగా అనిపిస్తుంది. కేవలం ఇప్పుడు ఈ బస్సు ప్రమాదానికి కూడా ఆ రోడ్డే ప్రధాన కారణంగా అనుకోవచ్చు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఈ ప్రమాదానికి మీరు ఎవరిని బాధ్యులు చేయాలనుకుంటున్నారు? బాధ్యులు అంటే ఇప్పుడు గవర్నమెంటే బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఒక్క రోడ్డు కూడా అలా డ్యామేజ్ అయినాయి. ఇప్పుడు మీరు ఇక్కడ నుండి కాదు, ఇక్కడ నుండి ఈ నుండి ఒక 500 మీటర్లు పోతే ఆటో రోడ్ డ్యామేజ్ అయింది. పోలీస్ స్టేషన్ దగ్గర రోడ్ డ్యామేజ్ ఉంది. ఆ బొడ్డ రోడ్ ఉంటుంది, బొడ్డ దగ్గర కూడా డ్యామేజ్ ఉంది. ఈ నుండి పడమడిగూడెం దగ్గర పోతే ఆడ ఆటో బోర్డులో పట్టి 4 చనిపోయారు. అప్పుడు కూడా ప్రతి దగ్గర కూడా రోడ్ డ్యామేజ్ అయ్యాయి. ప్రతి దగ్గర గుంతలు పడి ఉండడం, ఏమంటే అప్పటికప్పుడు ప్యాచ్ వర్క్ చేయడం, లేకపోతే దానిపైన ఇంకో డామేజ్ వేసుకోవడం. ఇట్లా వేయడం వల్ల ఇప్పుడు చూడండి, ఇప్పుడు బస్సు వచ్చేది ఇప్పుడు మా ఇల్లు కూలిపోయింది. ఇప్పుడు దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆయన డ్రైవర్ చనిపోయిండు. ఇలాంటి